నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలి. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఇల్లు యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు ఇవ్వకుండా అధికార పవంతో పరిపాలించిందని మంత్రి వాకిటి శ్రీహరి. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి జేఏసీ పిలుపులో భాగంగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం D82 కాలువను పరిశీలించి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% పనులను పూర్తి చేశామని, కేవలం 10% కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఒక్క నయా పైస కూడా కేటాయించలేదని, కల్వకుర్తి నియోజకవర్గం పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, నిజమైన నల్లమల్ల బిడ్డ అయితే కొండారెడ్డిపల్లికి చెందిన వాడివైతే కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. D82 కాలువ ద్వారా కల్వకుర్తి వెల్దండ, ఆమనగండు, మాలగుల మండలం నాగిళ్ల వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ 35,000 కోట్లతో పథకానికి మంజూరు చేశారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టి ఏం సాధించిందో తెలపాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్ గౌడ్ తో పాటు టీఆర్ఎస్ నాయకులున్నారు. కల్వకుర్తి D82 కాలువలో ఉండి రైతుల సమక్షంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి చారగొండ మండలం కానీ వెల్దండ మండలం రైతులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు, మా నాయకులు కూడా ఇక్కడనే ఉన్నారు, పార్టీ రైతంగా అందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమ ఉంటే ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా వెంటనే చేపట్టాలి. స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కల్వకుర్తికి వచ్చి ఒక బహిరంగ సభలో పాల్గొని కొట్రా చౌరస్తలో జైపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆ రోజు ఏం మాట్లాడిండు? జైపాల్ రెడ్డి గారు కల్వకుర్తిలో పుట్టినటువంటి ముద్దుబిడ్డ, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, మహబూబ్నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిండు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిండు, అదే రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిండు. ఆ జైపాల్ రెడ్డి గారు పేరు పెడుతున్నాము పాలమూరు రంగారెడ్డికి అని చెప్పిండు. కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డికి 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. 35,000 కోట్ల రూపాయలు 2018లో 17లో మంజూరు చేసిండు. ఇలా నార్లాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేయడం జరిగింది, ఏదుల రిజర్వాయర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒట్టెం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పేద ప్రజలకు కావలసిన ఉండడానికి ఇల్లు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా అధికార పబ్బంతో పరిపాలించిందని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఉట్కూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి, జిల్లాకు చేసింది శూన్యమని తీవ్రంగా దుయ్యబట్టారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగువార్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు, దాదాపుగా 500 మంది పాల్గొన్నారు. ఇల్లు కంప్లీట్ అయ్యి లాట్రిన్ బాత్రూమ్ కట్టుకోగానే ఇంకొక 1,00,000 రూపాయలు ఇచ్చి 5 లక్షలు పూర్తి చేస్తాం. ఎవరు ఆధారపడద్దు, ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగదు. మొత్తం డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది, పంచాయతీ కార్యదర్శులు మీ దగ్గర ఉన్నారు. ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ ద్వారా మీ ఇల్లు లెక్క పెట్టుకుంటూ ఎంతవరకు కట్టిలో చూసుకుంటూ మిగిలిపించే బాధ్యత నేను తీసుకుంటాను, మీకు పాటిస్తా ఉన్నా. ఎవరు ఆధారపడకండి. బిల్లులు వస్తావా
ఈ రోజు దేశవ్యాప్తంగా సింగరేణి జేఏసీ పిలుపులో భాగంగా కొనసాగుతున్న కార్మికుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికుల యూనియన్లు జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు, సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, టీఎస్ఆర్టీసీ కార్మికులు, బ్యాంక్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు సంపూర్ణంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న కార్మిక చట్టాలనే పరిగణలోకి ఉంచాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. లయన్స్ క్లబ్ ద్వారా అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నాళ్లమాద నారాయణ రెడ్డి అన్నారు. కీర్తిశేషులు భువనగిరి శ్రీనివాస్ జ్యోతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో తూర్పుపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 18,000 రూపాయల విలువ గల నోట్బుక్స్, పుస్తకాలు, కుర్చీలను బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లయన్స్ లకుమారపు మల్లయ్య, జెర్సీ వనం శ్రీనివాసులు, ఎంజే, ఎఫ్ డాక్టర్, పీజే శాంసన్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్, నారాయణ సింగ్, నీల బుచ్చయ్య, దినేష్ చిల్కూరి కాశీనాథ్, నల్లగా సత్యనారాయణ, బలరాం, ప్రధాన ఉపాధ్యాయులు కొండూరు ఆంజనేయులు, ఉపాధ్యాయులు మంజుల, కవిత, జ్యోతి, సుబాని తదితరులు పాల్గొన్నారు. భార్య కూడా ఈ మధ్యన కరోనాలో చనిపోవడం చాలా బాధాకరం. మీరు అడిగిందే తడువుగా వాళ్ళ పిల్లలు ఇద్దరు, భువనగిరి మనోజ్ గారు, భువనగిరి మహంతి గారు, వాళ్ళు దాతృత్వంతో ఇవాళ మీకు 18,000 రూపాయల నోట్బుక్స్ ఈ విధంగా అందజేస్తున్నందుకు మాకు క్లబ్ నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళ కుటుంబానికి. ఎందుకంటే తల్లి తండ్రి లేని పిల్లలైనటువంటి వాళ్ళిద్దరూ ఎక్కడో ఉండి మీ అందరికీ ఈ విధమైన సేవ అందించాలని చెప్పేసి మా మిత్రుడు ట్రెజరర్ గారు ఆంజనేయులు గారు మీ కొరకు కష్టపడి 18,000 రూపాయలు తెప్పించి ఇన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క నోట్బుక్స్ను కానీ, ఈ పెన్సిల్స్ కానీ, బ్యాగులు కానీ మీరు అన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కష్టపడి చదివి ప్రయోజకులు కావాలి. నుంచి మీకు అందరికీ మనవాళ్ళు చెప్పడం జరిగింది. అందులో పోకుండా కొన్ని విషయాలు చెప్పి నేను చిన్నపిల్లలు కాబట్టి మీకు కావాల్సిన రీతిలో 2 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీ గురించి కీర్తిశేషులైనటువంటి వాళ్ళు శ్రీనివాసులు గారు మరియు జ్యోతి గారి సమక్షంలో వారి యొక్క సహకారం నిధితో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. మా నారాయణరెడ్డి గారి యొక్క సమక్షంలో, మల్లయ్య గారి సమక్షంలో జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆంజనేయులు గారు మాట్లాడుతూ మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా సహకారం చేయాలి అనే విషయం గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. పిల్లలు ఎలా ఉండాలనే విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా ముచ్చటేస్తుంది. చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మీ తరఫున మీకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇటువంటి డిసిప్లిన్ నేర్పించినందుకు ముందుగా మీ ఉపాధ్యాయులకు మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు, అభివందనలు తెలియజేస్తున్నాను. ముందుగా పిల్లలు ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? అర్థమవుతుంది కదా? మీ సార్ వాళ్ళు కానీ, మీ టీచర్లు కానీ పాఠాలు చెప్పినప్పుడు మీ మనసు ఎటు పోకుండా మీ కాన్సన్ట్రేషన్గా వినాలి ఫస్ట్. అవునా కదా? వినాలమ్మా.
మనమే తిని మనమే చేసుకుంటే ఉపయోగం లేదు. అందరు సంపాదించుకుంటారు, అందరు తింటారు. కానీ మనకు వచ్చిన దాంట్లో కొద్దిగా నలుగురికి పక్క వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, అది మీకు నేర్పాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు, ఇక్కడ నోట్బుక్స్ ఇస్తున్నారు. ఇది తీసుకొని మనం ఏం చేయాలి, కృతజ్ఞతా భావంతో సార్ గుర్తుపెట్టుకోవాలి. అరే నేను చిన్నప్పుడు 4th క్లాస్ చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు, పలానా లయన్స్ క్లబ్ వాళ్ళు బోనగిరి వాళ్ళు వచ్చి నాకు నోట్బుక్స్ ఇచ్చారు, మేము మంచిగా ఉపయోగించుకున్నారు. మీరు కొనుక్కోవాలంటే ఒకటి 25 రూపాయలు అవుతుంది, ఒక్కొక్కరికి 12-15 కాపీలు వస్తున్నాయి. అంటే మీకు కావాలి ఒక్కొక్కరికి 400 రూపాయలు విలువలని ఇంటికి మనం రూపాయి వరకు ఇవ్వండి ఇస్తారా, పక్కింటికి కొని ఇవ్వమని. కానీ అలా ఇచ్చేది ఏం చేయొచ్చు, మీరు బయటకు వెళ్తున్నారు, మీ వాకిట్లో ఒక చిన్న మొక్క ఎండిపోయింది, ఎవరు నీళ్ళు పోసలేదు, ఎవడో గ్రామ పంచాయతీలు పెట్టిపోయిండ్రు, ఎండిపోయింది, కొన్ని నీళ్లు పోయండి, అది కూడా సహాయం చేసినట్లే కాదారా, సహాయం చేసినట్లే. మీరు ఆడకపోతున్నారు, ఎవడో దిక్కులోడు రోడ్డు మీద ఇంత పెద్ద రాయి వేసిపోయిండు, చీకట్లో స్కూటర్ ఈ బండి వస్తే రాయి ఎక్కితే కింద పడతారు, వాడు కూడా రోడ్డు మీద నడి రోడ్డు ఇంటి మళ్ళీ పడేసిపోయిండు, మీరు వంగి తీసి పక్కన పడేయండి, అది సహాయం చేసినట్లే కాదారా. అది డబ్బులు ఖర్చు అవుతావా, డబ్బులు ఏది ఖర్చు కాదు. దానివల్ల మీరు ఒక బిస్కెట్ కొనుక్కున్నారు, మీ ఫ్రెండ్ ఏమో ఏమి కొనుక్కోలేదు, వాళ్ళ డాడీ ఏమి ఇవ్వలేదు, ఒక చిన్న బిస్కెట్ ముక్క చిన్న ముక్క కట్ చేసి పక్కవానికి ఇవ్వండి, అది సహాయం చేసినట్లే. కూలికి వెళ్ళిపోయిండ్రు, ఇంట్లో స్విచ్ ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, లైట్ ఆఫ్ చేయలేదు, మీరు వచ్చేటప్పుడు లైట్లు ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేసి రండి, నీళ్ళన్నీ వేస్ట్గా పోతున్నాయి, మీరు ఏం చేయాలి, ఒక నిమిషం ఆగి ఆఫ్ చేసేయాలి, అది కూడా సహాయం చేసినట్లే. సహాయం చేసినట్టు కాదు, ఇన్ని సహాయాలు చేయొచ్చు, మనం ఇన్ని సహాయాలు చేసుకోవచ్చు. మీ ఇంట్లో అమ్మ ఇస్తారు, అది సహాయం చేసినట్లే చేసినట్లే కదరా. అన్ని రకాల సహాయాలు డబ్బులు కూడా మనం సహాయం చేయొచ్చు. మా ఆంజనేయ సార్ ఆయన ఎక్కడున్నా చేస్తాడు, ఇక్కడే కాదు ఈ తూర్పల్లిలో చేసేది కాదు మా సారు. ఆయన ఎక్కడ ఉన్నా ఏ పాఠశాల ఉన్నా అది ధన్యమైన పాఠశాల, ఎందుకంటే ఆ విధంగా ఆయన పనిచేస్తాడు. ఎందుకంటే నేను చూస్తాను, నా దగ్గర కూడా పనిచేస్తాడు, మీరు కూడా తెలుసు. పనిచేస్తున్నప్పుడు కవిత మేడం మా ఎదురుగా పనిచేస్తుంటే సార్ మా పాఠశాలలో పనిచేశాడు సార్. కాబట్టి నాకు తెలుసు సారు ఎలా పనిచేస్తాడు ఏంటనేది అంతా నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనకు పరిచయం. నేను రాగా నాకు అనుకుంటుంది, ఎందుకంటే స్టాఫ్ చాలా చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ. సార్ అదృష్టం ఏమో కానీ ఇక్కడ స్టాఫ్ చాలా బాగున్నారు. ఎందుకంటే నా అదృష్టం కూడా ఎప్పుడు చెప్తున్నాను, నేను పెంచాడు లాస్ట్ ఇయర్ తెలుసు సార్, మీరు వచ్చినప్పుడు సేమ్. మీ అమ్మ నాన్న తిరిగి వస్తున్నారా చెప్పండి ఒకసారి నాకు, ఎంతమంది అంటున్నారు చెప్పండి, క్లాస్ చెప్పండి నాకు ఒకసారి చెప్పండి చూస్తా. వెరీ గుడ్, అంటే అందరూ మీ ఇష్టంగానే పాఠశాలకు వస్తున్నారంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇంటికాడ ఏం చేస్తారు, మారాం చేస్తారు, నేను బడికోను అంటారు. అమ్మకాడ నాన్నకాడ ఎక్కడ అమ్మకాడ అంటారు ఎక్కువ, ఎందుకంటే నాన్న కొడతాడు కదా, అమ్మకాడ అంటారు. అమ్మ ఏం చేస్తుంది, నీ కాలు మాత్రం కొడతా అని అమ్మ ఏమని చేస్తా, నేనేం చిన్నప్పుడు నేను మొత్తం కష్టం చేసి ఇప్పుడు కూడా కష్టం చేసి కూలిపోయి మిమ్మల్ని పెంచుతున్నారా, నేను నీ కాలు మొక్కరా, పడుకోరా మంచిగా చెప్తుంది. కరెక్ట్నే కాదా అంటదా అమ్మ అంటుందా, నాయన ఉంటాడు, మరి నాయన ఉంటాడు. అంటే ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మన కాడ డబ్బులుండి కాదు, ప్రతి ఒక్కరు సేవా గుణం నేర్చుకోవాలి. మన కాడ 10 రూపాయలు అంటే 1 రూపాయన దానం చేసే గుణం నేర్చుకుంటేనే మనకు కూడా 10 రూపాయలు ఆశిస్తూ వస్తాయి. ఎప్పుడైతే చెలిమైన మొత్తం నీళ్లు తీస్తామో చెలిమ ఊడుతుంటుంది, నీళ్లు తినకుండా అంటే వృధా అవుతుంది. మన కాడ కూడా డబ్బు లేకపోవచ్చు, కానీ 10 రూపాయలు ఉంటే 1 రూపాయి కాదు, 1 రూపాయి ఇచ్చినా మనకు ఫలితమే. మనం ఎంతమంటే సేవా కార్యక్రమాలు మనం చాలామంది ఎన్నో లక్షల కోట్లు కూడా చేయరు. కొంతమంది ఏ పరిస్థితి రూపాయి లేకుండా సరే సేవా గుణం ఉన్న వాళ్ళు ఎట్లయినా ఏదైనా చేయగలుగుతారు. అందుకనే మనం లయన్స్ క్లబ్ మావి సేవలు ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటాయి. ప్రతి స్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ టైంలో కూడా ప్యాడ్స్ కానీ అన్ని మెటీరియల్స్ కూడా అన్ని స్కూళ్ళకు పోయిన సంవత్సరం ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా మీరు చదువుకుంటుంటే మీకు ఏది కావాలన్నా కానీ మా లయన్స్ క్లబ్ ముందుంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట ప్రాథమిక పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యాబోధన ఎలా చెప్తున్నారు అని టీచర్ని అడిగి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులు చెప్పిన టేబుల్స్ రైమ్స్ విని వాళ్ళకి స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రైవేట్ స్కూళ్ల కన్నా మన విద్యార్థులు చాలా చక్కగా ఇంగ్లీష్లో రైమ్స్ చెప్పడంతో వాళ్ళని అభినందించారు. మార్నింగ్ కూర్చోండి. లాస్ట్ ఇయర్ వీడేనా? లాస్ట్ ఇయర్ క్లీన్ చేస్తాం. అబద్ధ ఇద్దరు ఆముదు పిల్లలు వీడికి మన బిడ్డేకి సార్. బిడ్డలు సార్ అన్నీ సార్ స్కావెంజర్ ఉంటుంది, బిడ్డలు ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది సార్. ప్రిన్సిపాల్ ఉన్నారు ఇక్కడ కూడా ఆరుగురితో పడిందమ్మా. ఏం చేయమంటారు సార్, అసలు ఎంతసేపు ఎంత
చెప్పండి చెప్పు ఎంత వచ్చు వాళ్ళ అన్నా సార్ చెప్పురా నువ్వు చెప్పు నీకు వచ్చు కదా సరే కొంచెం దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టిన కార్మిక సంఘాలు కోదాడ పట్టణంలో కొనసాగుతున్న కార్మిక సమ్మె కేంద్రం అనుసరిస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేటర్ కంపెనీలకు అనుకూలంగా అనుసరించిన తీరును కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్మిక వ్యతిరేక సంఘాల చట్టాలను కొత్త లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ బుధవారం రోజున కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు కోదాడ పట్టణంలో సమ్మెను కొనసాగిస్తూ కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కార్మికులకు అందవలసిన అన్ని హక్కులు అందాలని కార్మిక సంఘాలపై ఉద్యోగ సంఘాలపై వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సంఘాల కలిసి సిఐటియు ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని బస్టాండ్ నుండి రంగా థియేటర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గడిచిన 11 సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, పేద వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ సమయంలో చారిత్రాత్మకం అంటే ఈరోజు బీజేపీ మినహాయిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక పార్టీలన్నీ కూడా ఇండియా కూటమి భాగమైనటువంటి పార్టీలు కార్మిక సంఘాలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్న ఏనాడు 1886లో సాధించుకున్నటువంటి 10 గంటల పని విధానాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం నాశనం చేసి 10 గంటల పని చేస్తుంది. అంతేకాదు ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి 4 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు గొప్పచెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో 23% తగ్గిపోతుంది అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్న అంశం. అట్లాగే మహిళలకి రాత్రి డ్యూటీ వేయటం ఫలితంగా ఇప్పటికే అత్యాచారాల్లో 27వ స్థానంలో ఉన్న భారతదేశం 15వ స్థానానికి రాబోతున్నది. అట్లాగే కార్మికులకు సంబంధించిన 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు పని చేయించడం వల్ల ఈ దేశంలో కార్పొరేట్ల యొక్క ఆస్తిపాస్తులు 22% పెరుగుతున్నది. అంటే ఇప్పటికే 85 లక్షల ఆస్తులు గల
100 మంది మిలియన్స్ యొక్క ఆస్తులు ఏ రకంగా పెరగబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకున్నట్టు ఈ చట్టాలు చాలా ప్రమాదకరమైనవి. గతంలో 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు వస్తే దాని ఫలితంగా ప్రతి సంవత్సరం 2,45,000 కోట్ల రూపాయలు రైతులు ఆదాయం కోల్పోయారు. అందుకనే ఇది సరైనది కాదు. మన జీడిపి అంటే దేశానికి సంబంధించిన ఉత్పత్తి పెరగాలంటే, ఆదాయం రాయాలంటే ఈ చట్టాలను ఇమీడియట్ గా రద్దు చేయాలనేది అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, కర్షకులంతా కలిసి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. అది గడిచినటువంటి 11 సంవత్సరాల కాలంలో మొత్తం కూడా కార్మిక చట్టాలను సవరించి రైతాంగ నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి మోడీ విధానం ఆలోచించాలని చెప్పి ఇలా రాజకీయాలకు అతీతంగా ఇలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా రైతులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి కనీస మద్దతు ధర చట్టం పార్లమెంట్ లో తీసుకురావాలని చెప్తే కనీసం కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. రైతాంగ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. సరైన గిట్టుబాటు ధర లేదు. ఇవాళ రైతులు మోడీ కనీసం కూడా మోడీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఆ రోజు 1886లో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని 4 లేబర్ కోడ్ల ఆధారం చేసుకుని ఇలా రాష్ట్రాల్లో ఇలా 10 గంటల పని ప్రారంభిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 8 గంటలు అనేది హక్కు. ఈ రోజు పెద్ద ఎత్తున మార్చి చెప్పాడు. ఇలా 24 గంటల్లో 8 గంటల కార్మికులు పనిచేయాలి, మరో 8 గంటలు ఇలా విశ్రాంతి తీసుకోవాలి, మరో 8 గంటలు ఇలా పెద్ద ఎత్తున ఇలా వినోదం పొందాలని చెప్పి 24 గంటల పని విధానం చేస్తే ఇలా మోడీ సర్కార్ వచ్చి 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 10 గంటలు ఎవరి కోసం? అదనంగా 2 గంటలు ఎవరి కోసం? కార్పొరేట్లకు లాభాలు తీయడం కోసం, ఇలా పెట్టుబడిదారులకు లాభాలు తీసుకురావడం కోసమే ఇలా 10 గంటలు పెంపడం అనేది జరుగుతుంది. అందుకని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గం ముందుకు వచ్చింది. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికులు, కర్షకులందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి, బీఆర్ఎస్కేవి, ఏఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో గుడిపాదాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించడం జరిగింది. అనంతరం గుడిమెట్ల వద్ద జరిగిన సభలో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ఈ ర్యాలీ సభ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు పుప్పల గణేష్, అంగన్వాడీ నాయకురాలు ఉమా, సునీత, ప్రజా సంఘాల నాయకులు షరీఫ్, యాదప్ప, ఏఐటియుసి నాయకులు పేరబోయిన మహేందర్, పేరబోయిన స్వామి, పేరబోయిన బంగారి, రాములు, యాదగిరి, టీఆర్ఎస్కేవి జనరల్ సెక్రటరీ బరిగె నరసింహులు, సిఐటియు జనరల్ సెక్రటరీ చెక్క రమేష్, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సంద సంపత్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, పెంటయ్య, టీఎన్టీయూసీ నాయకులు శ్రీశైలం యాదవ్, నరసింహ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉమ్మడిగా 18 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, అనేక యూనియన్లు, సంస్థలు కలిపి ఈ రోజు జూలై 9 సమ్మె జరుగుతూ ఉన్నది. కేవలం యాదగిరిగుట్ట పట్టణంలో, మండలంలో జరగడం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ కార్మికులకు నష్టం చేసి నరేంద్ర మోడీ లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. ఈ ముదనష్ట పాలన అంతం కావాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. మరి వాళ్ళకి ఎందుకున్నదని మనం ఆలోచిస్తే, ఒకటి వాళ్ళు తెచ్చిన పారిశ్రామిక సంబంధాల చట్టం దాని ఆధారంగా ఈరోజు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్రానికి పూర్వం నుండి బ్రిటిష్ వారిపైన పోరాడి మనం అనేక హక్కులను. కల్లూరి మల్లేశం, సిఐటి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా జూలై 9న కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా యాదగిరిగుట్టలో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుట్ట పట్టణంలో మొత్తంగా ర్యాలీ నిర్వహించి వందలాది మంది కార్మికులు నినాదాలు చేసి ఇవాళ ర్యాలీ ఇచ్చినారు. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు మొత్తం కార్మికులకు నష్టం చేసే పద్ధతిగా ఉన్నది. ఇవాళ 8 గంటల పనిని
12 గంటలు చేసే విధంగా ఇవాళ కోడ్లు పొందపరచడం జరిగింది. మరొక వైపు యూనియన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనంటే ఇవాళ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ స్వతంత్రానికి పూర్వం పోరాడి బ్రిటిష్ వారి పైన సాధించుకున్న హక్కులని ఇవాళ తెల్లదొరల మీద సాధించుకున్న హక్కుల్ని నల్లదొరలు వచ్చి ఇవాళ కాజేసిన పరిస్థితి ఉన్నది. అందుకే కార్మికుల హక్కుల కోసం, కార్మిక యూనియన్ల ఏర్పాటు కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం, సమ్మె హక్కు కోసం ఇవాళ కార్మిక లోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి రద్దు చేసిన 29 కార్మిక చట్టాలలో కార్మికులు ఉపయోగపడే వాటిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ పర్మనెంట్ విధానాన్ని తీసేసి ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ పరిశ్రమల్లో కానీ ఎక్కడ కూడా కార్మికులు గ్యారంటీ లేని జీవితాలను చేసిన పరిస్థితి ఉన్నది. దాన్ని వెత్తేయాలని చెప్పి ఇవాళ ఈపీఎఫ్లో కానీ ఈఎస్ఐలో కానీ యాజమాన్య వాటాన్ని తగ్గించిన పరిస్థితి ఉన్నది. కార్మికులకు నష్టం చేస్తూ ఉన్నది. అందుకే ఇవాళ యావత్ కార్మిక లోకం ఈ లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. నకరికల్ మెయిన్ సెంటర్లో ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మికుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుందరయ్య పార్కు నుండి బస్టాండ్ రాజు చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలన్నారు. గతంలో ఉన్న 29 లేబర్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం, కనీస వేతనం కోసం కార్మికులు బలమైన ఉద్యమాలు చేయాలన్నారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నవీన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పదకొండ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అందరిది కాబట్టి మాకు ఏంటంటే ఆశా వర్కర్గా మేము పనిచేస్తున్నప్పుడు పని గంటలు తగ్గించాలి, మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 18,000 వేతనాన్ని చేయాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అర్హులైన వారిని ఏఎన్ఎంగా తీసుకోవాలి, మాకంటూ పని గంటలు కూడా తగ్గించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా కార్మికులకి 26,000 జీతం అనే దాని మీద లేబర్ కోర్టు నిర్ణయించింది కాబట్టి దాని ప్రకారం మాకు 26,000 రూపాయలు ఇప్పించాలని కోరుచున్నాము.
అదే విధంగా మాకు మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అదే విధంగా మాకు ప్రమాద బీమా అంటూ ఏమీ లేదు కాబట్టి మాకు ప్రమాద బీమాను కూడా కల్పించాలి. మేము 2006లో ఎక్కినాము, ఇప్పటికి మేము 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మాకంటూ ఒక గుర్తింపుని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు మాకు ఇవ్వాలి ఖచ్చితంగా. మేము చేసే ప్రతి పని కూడా మాకు వేతనం కాకుండా ఫిక్స్డ్ జీతంగా మాకు జీవోగా మాకు ఇంతకుముందు 167 అని జీవో ఇచ్చారు. ఆ జీవోని మళ్ళీ దాన్ని అమలు చేసి దాని ప్రకారంగా 26,000 జీతం ఇవ్వాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దశాబ్ద కాలంగా కార్మికులు ఎంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి 29 చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వాన్ని చేపట్టిందో వాటిని మార్చి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వీటిని కార్పొరేట్ శక్తులకు శ్రమగా వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు వాళ్లకు మద్దతుగా అఖిల భారత రైతు కూలి సంఘం, ఆ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం సంబంధించిన కొన్ని సంఘాలు వాటికి మద్దతు తెలిపి సంవత్సరం పాటు ఎంతో మంది చనిపోయినా కానీ అక్కడ ఎండకు వానకు చలికి వారు నిరాహార దీక్ష చేసి చట్టాలను సాధించుకొని పోయి మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళని రాతపూర్వకంగా రాసేయమంటే మీ చట్టబద్ధత చేస్తామని వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటిలాగానే రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి మళ్ళీ లేబర్ కోడ్ను అమలు చేద్దామని చూస్తున్నా ఉన్నారు. వీళ్ళు ఎక్కువ ఇక్కడ మన దేశంలో ఏదైతే ఉన్నదో మనకు అధిక లాభాలు చేపట్టది వాటిని ప్రైవేటీకరణ చేసి వాటిలో మన లేబర్ని 4 కోట్లని అమలుపరిచి వాళ్ళని దాంట్లో పెట్టాలి. వాళ్ళు ఆ లేబర్ కోడ్లు ఏంటి అంటే ఆ లేబర్ కోడ్లు ముఖ్యంగా మనం జ్వరం వచ్చినా, ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉన్నా, నెలసరి వచ్చినా సెలవులు రద్దు, ఏదైనా చేసుకోవాలన్నా మనం ఆయన దయాభక్షణ మీదనే మనం ఉంటుంది. ఒకవేళ మనం ఆయన చేసుకుంటే మనని తక్షణమే ఆ కంపెనీలకు తీసేసే హక్కు కూడా ఆ లేబర్ కోడ్ కల్పించే విధంగా ఆయన దాన్ని పొందుపరిచిండు. దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము ఈరోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటూ, అట్లనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేసినా కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అది కాక నిన్న కాక మొన్న 282 జీవో తీసుకొచ్చి 10 గంటల పని దినాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ఏం చేద్దాం అనుకుంటుంది? అసలు కార్పొరేట్ శక్తులని దాన్ని పెంచి పెద్ద చేయాలనే విధంగా వాళ్ళు చేస్తున్నారా? అదాని అంబానీ లాంటి వాళ్ళకి సరిపోదా సంపద? ఇంకా ఈ ప్రజల కాడ దోషి పెట్టాలనా అనే క్వశ్చన్గా మేము వేస్తూనే ఉన్నాం. ఇంకో ఏంటంటే ఆశా వర్కర్లని కనీసము వాళ్ళని కార్మికులకు కూడా చూడట్లేరు. వాళ్ళకి నెలకు 26,000 వేతనం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు మన 100 రోజుల పని పెట్టిర్రు, 100 రోజుల పనికి 200 రోజులు చేసి రోజుకు 600 రూపాయలుగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అవుట్సోర్సింగ్ క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఈఎస్ఐ లాంటివి భద్రత కల్పించాలని, చట్టబద్ధ చేయాలని ఐఎఫ్టీ సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. సరే, ఈరోజు మరి కేంద్ర విజయవంతం చేయాలని కోరుతూ, అలాగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పేది ఒకటే, ఈ భారత ప్రభుత్వము కార్మికుల మీద ఇటువంటి 4 కోట్లను అయితే ఏదైతే అమలు పరచాలని చూస్తుందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ, అలాగే కార్మికులకు ప్రతి ఒక్కరికి రావాల్సిన వేతనాలను క్రమబద్ధీకరణగా ఇచ్చుకుంటూ, అలాగే అవుట్సోర్సింగ్ జాబు వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వాళ్ళకు రావాల్సిన సబ్సిడీలు వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ సమానంగా భాగంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే ఆర్టీసీ అయితేంది, ఆశా వర్కర్లు అయితేంది, ఈ విధంగా 4వ తరగతి ఉద్యోగస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన డిమాండ్లు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏ విధంగా ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా వర్తిస్తున్నాయో ఆ విధంగా వర్తించాలని కోరుతూ ఈ నాటి సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఎం పార్టీ, సిపిఐ, అలాగే న్యూ డెమోక్రసీ పార్టీ, అలాగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే కార్మిక సంఘాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.
ఇల్లు, యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు ఇవ్వకుండా అధికార పవంతో పరిపాలించిందని మంత్రి వాకిటి శ్రీహరి. ఈ రోజు దేశవ్యాప్తంగా సింగరేణి జేఏసీ పిలుపులో భాగంగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె. ఇది వాటి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.